రాజుల హృదయాన్ని మార్చేటువంటి ఉపవాసం. ఎస్తేరు గ్రంథంలో అక్కడ రాణి ఒక యూదురాలని రాజుగారికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి మొర్దెకై అనేటువంటి వాడు యూదుడని వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈ మొర్దెకై అనే ఆయన ఎవరికి లోబడట్లేదు, లొంగట్లేదు అని చెప్పి హామాన్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చి, అసలు ఈ జాతే ఇంత, వీళ్ళ లొంగరు, వీళ్ళ జాతిని అంతం చేయాలనేటువంటి పెద్ద పన్నాగము హామాను ద్వారా సాతానుడు పన్నాడు. హామాను ద్వారా సాతానుడు పన్నాడు. అక్కడ ఫరో ద్వారా సాతానుడు పన్నాడు. అక్కడ మనుషుల్ని ఉపయోగించుకుంటాడు దేవుడు కాదు సాతాను. దేవుడు ఉపయోగించుకుంటాడు, సాతాను కూడా ఉపయోగించుకుంటాడు. సాతాను పన్నాగం పన్నింది ఏమనంటే ఈ జాతి లేకుండా చేయాలి. అప్పుడు ఆ పన్నాగంలో భాగంగానే శాసనం ఒకటి జారీ చేయబడిపోయింది. మొత్తం ఈ యూదులందరినీ కూడా ఉరి తీసేయాలి అని చెప్పి వాళ్ళ దేవత దగ్గరికి వెళ్ళి చీట్లు వేసుకున్నారు. చీట్లు వేస్తే ఇప్పుడు కాదులే, ఇంకొక మాసం అని ఆ మాసం చూపించింది ఆ దేవత. ఆ మాసంలో చేద్దామని ఈ లోపల టైం దొరికింది దేవుని ప్రజలకి. అప్పుడు ఈ యొక్క మొర్దెకై ఉపవాసం ఉండి రాజా వీధిలో అతనితో పాటు కొంతమంది బూడిద వేసుకొని ఏడుస్తూ గోనె బట్ట కట్టుకొని అంగలారుస్తున్నటువంటి దృశ్యాన్ని చూసిన వారు వచ్చి ఎస్తేరుకి చెప్పారు. ఎస్తేరు వెంటనే మరలా మంచి వస్త్రాలు పంపించి ఇమ్మీడియట్గా అవి మార్చుకోండి మీరు వస్త్రాలు, ఇది మంచి పద్ధతి కాదు, రాజుగారిని చూస్తే కోపం వస్తుంది అని చెప్పింది ఆమె. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు కలుగ చేసుకోవాలి ఈ విషయం, ఈరోజు నువ్వు కలుగ చేసుకోకపోతే వేరే ఎవరినైనా దేవుడు లేపుతాడు, ఇందును బట్టే నువ్వు రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకొని మొర్దెకై ఒక కబురు పంపించగానే ఎస్తేరు ఏమంటదంటే 4వ అధ్యాయంలో నేనే చదివి వినిపిస్తాను మీకు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి, మీరు ఉపవాసం ఉండి అనేది అండర్లైన్ చేసుకుంటున్నారు కదా, తెరిస్తే ఒకవేళ చేసుకోండి. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను అనే మాట ఉంది 16వ వచనంలో. ఇప్పుడు ఏమంటుందంటే ఆమె, నీవు పోయి షూషను నందు కనబడిన మొత్తం యూదులందరినీ, రాజుగారి హృదయము మార్చబడడానికి అందరినీ కూడా ఏకం చేయమంటుంది ఆమె. నీకు కనపడిన యూదులందరికీ కూడా ఒక వార్త చెప్పండి, ఏంటంటే మీరందరూ ఫాస్టింగ్ ఉండాలి, మీరందరూ ఫాస్టింగ్ ఉండండి. నేను నా పనికత్తెలు ఎవరైతే నాకు సపోర్టర్స్, అక్కడ పనికత్తెలు అని రాశారు కానీ ఆవిడ దగ్గర ఆవిడ అండర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా, ఆవిడ అండర్లో ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి చెలికత్తెలు అందరూ కూడా, ఆవిడకి సర్వ్ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, బ్యూటీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు రాణిగారి దగ్గర. వాళ్ళందరినీ కూడా ఏమంటుందంటే నేను నా పనివారు కలిపి మేము కూడా 3 దినములు ఉపవాసం ఉంటామని ఆవిడ ఎప్పుడైతే ప్రకటించుకుని ఉపవాసం ఉందో, ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన అనే పదం ఎక్కడా కనపడదు మీకు. అసలు ప్రార్థన అనే పదమే కనపడదు మీకు, ఉపవాసం అనే పదమే కనబడుతుంది మనకి. ఉపవాసం గురించి మనం ఆలోచన చేస్తున్నాం అంటే ఎంత పవర్ఫుల్ అంటే అది చూడండి. మనకి ఏదైనా దేశంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఈ ఇయర్లో తీయట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తారు. అవునా? పవర్ఫుల్ అనమాట అది. వాళ్ళు వెంటనే ప్రార్థన చేయరు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరాహార దీక్ష. అది కడుపు మార్చుకోవడం, ఎందుకంటే రాజుని కిందకు దించడం అన్నమాట. రాజుని కిందకు దించుతారు. నాయకుడు బయట దగ్గర వచ్చి ఈ ఇయర్ ఖచ్చితంగా డిఎస్సి తీస్తాం మేము, లేదంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఎన్నుకోరేమో అని వాళ్ళు దిగొస్తారన్నమాట. అది ఉపవాస ప్రార్థన, మామూలుగా ఉపవాసానికి ఉన్న శక్తి అది. నిరాహార దీక్షకి ఉన్న పవర్, మామూలుగా ఆలోచిస్తేనే అది పవర్ ఉందని చెప్పడానికి చెప్తున్నా. ఇదే పద్ధతిని మరి అవలంబించాడు ఎవరు? మన గాంధీ గారు కూడా. అంటే అంతా కూడా నిరాడంబరంగా, ఈ యొక్క మాట్లాడకుండా, తిరిగి పోరాడకుండా, అంతా కూడా మౌనంగా, జస్ట్ వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని, వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం చేసిన తర్వాత ఖాదీ వస్త్రాలు ధరించుకొని ఊర్లు ఏకమై గాంధీ గారు కూడా అలా నడిచి వెళ్ళిపోతుంటారు. ఏం మాట్లాడరు, అలా నడిచి వెళ్ళిపోతుంటారు అనమాట. అది నడిచి వెళ్ళిపోతుంటే దాన్ని వైట్ ఫ్లోటింగ్ రివర్ అనేటువంటి పేరు కూడా చరిత్రలో రాశారు దాన్ని. అంటే చూడడానికి ఎలా ఉంటుంది? తెల్లని ప్రవహించేటువంటి నదిలాగా వాళ్ళందరూ కనపడ్డారంట. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో చూడండి ఇవన్నీ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఈరోజు తెల్లని వస్త్రాలు వేసుకొని
కదా. మనమందరము ఉపవాసం ఉండి ఆయన దగ్గర దీక్ష చేయడానికి, దీక్ష ఈరోజు ముగించడానికి ఈ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపించారు. అక్కడ ఆ ఉద్యమము సక్సెస్ ఎలాగయ్యిందో అంతకి 1000 రెట్లు మన ఉద్యమం సక్సెస్ అయిపోయింది. హల్లెలూయా. 1000 రెట్లు. ఎందుకంటే మన రాజు 5 సంవత్సరాల నుండి దిగిపోయే రాజు కాదు. హల్లెలూయా. కాబట్టి ఆవిడ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలవబడింది. అప్పుడు రాజుగారు ఏమన్నారు? ఎస్తేరు నీకేమీ. హల్లెలూయా. ఆ తరువాత ఆమె శాసనాన్నే మార్చేయగలిగింది. రాజు హృదయాన్ని మార్చినటువంటి ఉపవాసము. నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఆ ప్రాకారాలు పాడైపోయినాయి, పట్టణపు ప్రాకారాలు తగులుబడిపోయినాయి. ఇవన్నీ వెనక్కి వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళితే వచ్చేస్తుంది నెహెమ్యా గ్రంథం. ఎస్తేరు, నెహెమ్యా ఇవన్నీ ఒకే టైం అండి. 400 పేజీ నెంబర్ 401. ఇక్కడ నెహెమ్యాకి ఇక్కడ తెలిసింది ఆయన పట్టణ ప్రాకారాలు పాడైపోయినాయి, దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణము ప్రాకారాలు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయన చాలా బాధపడి మాటలు వినినప్పుడు 4వ వచనం 1:4 మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలంటే లోపల నుంచి ఇదంతా అన్నమాట. మనకి ఏడుపు, పశ్చాత్తాపము, ప్రేరణ, దేవుని యొక్క గైడెన్స్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒక సమస్య మనకుంది, ఆ సమస్య గురించి మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ ఇంటి సమస్య ఇది, మీ ఒంటి సమస్య ఇది, మీ బిడ్డలు పుట్టడం కొరకైన సమస్య, వివాహం కావడం కోసమైన సమస్య, అంటే లేదంటే మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు ఆ సమస్య, మీ అన్నయ్య కుటుంబం చిదిగిపోయింది, అస్సలు బాగాలేదు, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, ఆ సమస్య కూడా, అది కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఆ సమస్య నిమిత్తము కూడా ఇక్కడ ఈయనంతా బాగానే ఉన్నాడు నెహెమ్యా, ఈయనకి ఏ బాధ లేదు. ఆయన ఇంటి వారు అందరూ బాగున్నారు, ఆయన బిడ్డలు, ఆయన భార్య అందరూ బాగున్నారు. ఈయనకి ఇంకా మహా గొప్ప ఉద్యోగం, ఆయన ఎక్కడ రాజుగారి కోటలో ఉద్యోగం, పర్సనల్ ఆఫీసర్ ఆయన. అలాంటి ఉద్యోగంలో ఉన్న ఈయన కోసం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఉపవాసము తన సొంత జనుల ఉన్న యొక్క పట్టణము పాడైపోయిందని ఉపవాసం ప్రకటించుకున్న ఉపవాసం. ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. ఎవరైనా ఒంట్లో బాగాలేదు, ఎవరికైనా బాగాలేదు, ఎవరైనా ఇప్పుడు చిన్నారి ఉంది, వాళ్ళ తమ్ముడికి అస్సలు బాగోలేదు, ఎంత అనారోగ్యంగా ఉంది, అన్నకి ప్రార్థన చేసినప్పుడు మా పాస్టమ్ గారు హీలింగ్ అయిపోయింది, మా తమ్ముడికి బాగాలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది? ఉపవాసం ప్రకటించుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన నూనె బాటిల్ పట్టుకొని వచ్చి మా తమ్ముడి కోసం ప్రార్థన చేయరండి, నేను కూడా చేస్తున్నాను, ఇదిగో నేను కూడా ఉపవాసం ఉన్నాను అని చెప్పింది. అది అన్నమాట ఇది ఇంకొకరి కోసం చేసేటువంటి ఉపవాసము. ఈయన ఉపవాసము ఆచరించిన తర్వాత మంచి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ప్రార్థన ఉంది, నెహెమ్యా గ్రంథంలో ఏ ప్రార్థన ఉంది, ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన లేదు. సరే, 4వ వచనం చూడండి. 4వ వచనం కాదు, 5వ వచనం. ఎలా ప్రేయర్ చేసుకుంటున్నాడు ఆయన? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. హల్లెలూయా. ఇక్కడ ఈ లైన్లు చదివితే చాలండి, మీకు అర్థమైపోయింది. దేవుడంట ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడంట? ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ నడుచుకునే వారిని, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఆయన చెవి యొగ్గి ఆలకించయ్యా అని వేడుకుంటున్నాడు. చెవి యొగ్గి ఆలకించయ్యా అని వేడుకుంటూ, ఇక తండ్రులు చేసిన దోషం కుమారుల మీద నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఈ పాపం ఒప్పుకుంటున్నాను ప్రభా, ఆ పాపం ఒప్పుకుంటున్నాను ప్రభా అని అన్ని పాపాలు, వాళ్ళ పాపాలు కూడా ఇప్పుడు చిన్నారి ఒప్పుకున్నట్లు. వాళ్ళు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళు విగ్రహారాధికులయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, ఎన్నోసార్లు చెప్పానయ్యా, వాళ్ళు విననోళ్ళకు ఉన్నారయ్యా, అయినా వాడికి ఆపరేషన్ పడకూడదయ్యా. ఇది చేసింది అమ్మాయి ఆ రోజు ఇక్కడ. నేను అదే చెప్తున్నాను. నేను అందుకు ఉపవాసం ఉన్నానయ్యా, అందుకు మా తమ్ముడు గురించి మా పాస్టమ్ గారికి చెప్పానయ్యా, మా పాస్టమ్ గారు మా అన్నకి చేస్తే అయ్యిందయ్యా, ఇవన్నీ చెప్పింది, నేను విన్నాను ఆ రోజు ఇక్కడ. అందుకని ఇది కూడా చెయ్యయ్యా అని అడిగింది. అదే చేస్తున్నాడు ఈయన ఇక్కడ. అప్పుడు వెంటనే ఇక్కడ నెహెమ్యా ప్రార్థన ఎలాగా వ్యాలిడ్ అయిందో ఆ అమ్మాయి ప్రార్థన అలాగా వ్యాలిడ్ అయిపోయి, డాక్టర్ ఆపరేషన్ పడుతుంది, అది మామూలు ఆపరేషన్ కాదు, ఇంత అంత ఈ ఒక్క సమస్య కాదు తను తీసుకొచ్చింది, అవన్నీ ఒక్క దెబ్బకి సెటరేట్ అయిపోయినాయి అంట. ఆ కేవలం జస్ట్ మెడిసిన్ మామూలు ఇచ్చి పంపించారంట. ఎన్ని రిపోర్ట్స్ ఏమైపోయినాయి? అవన్నీ రిపోర్ట్స్ అండి. రిపోర్ట్లో ఉన్నదే పట్టుకుని వచ్చింది ఆ అమ్మాయి. ఈ రిపోర్ట్స్లో ఇంత బ్యాడ్గా ఉందండి అని. రిపోర్ట్స్ అన్నీ తారుమారైపోయినాయి. ఇప్పుడు ఇంకొకరి కోసం మీరు చేస్తే, మీ భర్త కోసం చేస్తే, అంటే మీ యొక్క బిడ్డల కోసం చేస్తే అవుతుందా లేదా?
అద్భుతము చేస్తాడు దేవుడు. అంటే వాళ్ళ దోషాలను కూడా మనము క్షమించి ప్రార్థించాలి. మీ భర్త కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ మీరు క్షమించలేదు, లోపల మీరు క్షమించలేదు, కోపం మండిపోతుంది లోపల నుంచి. చేసిన పని నిమిత్తం అది గుర్తొచ్చేసి నువ్వు చెయ్యి ప్రభా, బుద్ధి తెప్పించావు, బుద్ధి వచ్చేలా చేయి ప్రభా, ఏదోటి చేయి. నువ్వు లోపల క్షమాపణ లేదు కదా, అప్పుడు వ్యాలిడ్ అవ్వదు. ఇక్కడ వారిని ఇక్కడ క్షమించాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్షమించాలి నీ భర్తని. అప్పుడు నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. నువ్వు క్షమించలేదు, నువ్వే క్షమించలేదు. ఫస్టే క్షమించకుండా నువ్వు క్షమించేసుకొని నువ్వు కార్యం చేసేసుకొని నువ్వు మార్చేసేప్పుడు నువ్వు దగ్గర తీసిరా. ఇండైరెక్ట్గా ఇవే పదాలు నేను డైరెక్ట్గా చెప్పాను, అంతే ఇదన్నమాట. అందుకని వీళ్ళందరినీ కూడా వీళ్ళ పాపాలని ఈయన మీద వేసుకుంటూ అవన్నీ చెప్పి వారిని ఈయన హార్ట్లో క్షమించి అసలు వాళ్ళు చేసినవన్నీ కూడా దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఉపవాసాలు చాలా రోజులు ఉన్నాడు ఆయన. ఈ మాసం నుంచి ఆ మాసం వరకు ఆయన ఉపవాసం ఉండి అప్పుడు రాజు సన్నిధిలోనికి వెళ్ళి మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాడు. అయిపోయింది ఫాస్టింగ్. జాబ్లో జాయిన్ అయిపోతే మరి ఆయన మొహం అప్పటికే లాగేసింది కదా, ఉపవాసం ఉన్నాడు కదా, కొంచెం అంత సిక్ అయ్యి లేచినట్లుగా మొహం ఉందంట. మొహం ఉంటే రాజుగారు రాణిగారు ఇలా కూర్చున్నారంట, ఇద్దరు 2 సింహాసనాల మీద కూర్చున్నారంట. కూర్చుంటే రాజు రాణి కూర్చొని ఉండగా నెహమ్యా గిన్నె అందించడానికి అక్కడికి వచ్చినప్పుడు రాజుగారు అడుగుతున్నారు, నెహమ్యా ఎప్పుడూలా లేదేంటి నీ ఫేస్? రాజు హృదయాన్ని మార్చే ప్రార్థన. నేను రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగినప్పుడు తప్పకుండా రాజు పర్మిషన్ ఇచ్చేలా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఇంకా ఏం చెప్పలేదండి, చూసారా, ఏం చెప్పలేదు. కానీ రాజుగారు ఇలా చూడగానే నెహమ్యా ఎప్పట్లాగా నీ మొహం లేదేంటయ్యా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, 2వ అధ్యాయం 2వ వచనం, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజుగారు ఏంటి ఇలా అడిగారని భయం వేసేసిందంట నెహమ్యాకి. అంతే కదా, రాజుగారి దగ్గర ఉన్నవాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, మంచి బట్టలు వేసుకొని ఉండాలి, మంచిగా షేవ్ చేసుకొని ఉండాలి. వికారంగా ఉన్నాం కదా మేము ఫాస్టింగ్ అండి, అందుకని ఈ నల్ల బట్టలు వేసుకొచ్చామండి అంటే ఆ డిపార్ట్మెంట్ ఊరుకోదు. ఇప్పుడు మన ఇండియాలో డిపార్ట్మెంట్స్ ఊరుకుంటాయి, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, పసుపు బట్టలు వేసుకొని మేము దీక్షలో ఉన్నామంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఊరుకుంటాయి. ఈ డిపార్ట్మెంట్ ఊరుకోదన్నమాట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఆయన అడుగుతున్నాడు, ఏంటి అలా ఉందేంటి విచారంగా నీ ముఖం, ఎప్పుడు అలా లేదు అసలు అని ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆయన భయం వేసిందంట, అమ్మో ఇంక తెలిసిపోయిందా నేను సరిగ్గా లేనని అని భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరులు సమాధులు ఉండే పట్టణంకే వచ్చాడు ఆయన మ్యాటర్లోకి. ఆల్రెడీ ఆ రాజుకి చెప్పేసి వచ్చాడు కాబట్టి ఈ రాజు దగ్గర చెప్పేసినప్పుడు రాజు వెంటనే ఎన్ని రోజులు సెలవు కావాలి అసలు నీకు అని అడిగాడు ఆయన. ఇలా అడిగాడు ఆయన, నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి, ఎన్ని రోజుల్లో అది కంప్లీట్ చేసుకొని వస్తావంటే నాకు ఇంత పని ఉందయ్యా అని చెప్పాడు. ఓకే, ఎప్పటికైతే అప్పుడు వద్దులే, నీకు నేను కొన్ని పవర్స్ ఇస్తాను, నిన్ను అక్కడ గవర్నర్గా పంపుతాను, మామూలుగా వెళ్ళకు. చూడండి ఒకసారి, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన హెచ్చింపునిస్తుందండి. ఉపవాస ప్రార్థన నీ తలను పైకెత్తుతుంది, ఘనపరుస్తుంది, నీ బిడ్డలను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అసలు దాంట్లో పవర్ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా చెప్పారు, ప్రార్థన ఉపవాసం వలన తప్ప మరి దేని వలనను రకరకాలవి విడిచిపోవడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మీరు ఈ నెల నుంచి మీరు ఎలా పెట్టుకుంటారు అని అంటే అదే చెప్పాను, అస్తవ్యస్తంగా చేయకండి, హెల్త్ డిస్టర్బ్ అస్సలు చేసుకోవద్దు. నీ బాడీకి నువ్వేం చేస్తున్నావో అర్థం అవ్వాలి. నువ్వేం చేస్తున్నావో నీ బాడీకి అర్థం అవ్వకపోతే నిన్ను ఇబ్బంది పెడుతుంది, కంప్లీట్గా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. నెల రోజులు అయ్యింది కదా, ఇప్పుడు మళ్ళీ నాకు స్టార్వింగ్ పెడుతుంది నా బాడీ నాకని దానికి తెలియాలి. అంతేనా డాక్టర్ గారు, నేను కరెక్టే చెప్తాను కదా, సైంటిఫిక్గా కూడా కరెక్టే. అలా కాకుండా ఇప్పుడు ఉన్నావు, రేపు తిన్నావు, మళ్ళీ ఎల్లుండి శుక్రవారం వచ్చింది, అమ్మో అదొక పరిషేడు, గబగబ వెళ్ళిపోయి స్నానం చేసేసి శుద్ధీకరించి, పరిషేడు ఉపవాసం కాదు. ఎందుకు ఉంటున్నావో కరెక్ట్ ఇంటెన్షన్ నీకు తెలిసి ఉండాలి, ఒక ప్రత్యేకమైన పద్ధతి అన్నీ ఉండాలి. సరే, మీకు ఇంకా మరి దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో ఫ్రైడే అలవాటు అయి ఉంది కాబట్టి మీరు ఆ ఫ్రైడే కూడా పెట్టుకోవాలనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ఆ ఉపవాసాన్ని జస్ట్ లిక్విడో లేదంటే ఏదో జావ టైపు మీకు మీ ఇష్టం, మీ లెవెల్స్లో మీరు అలా జాగ్రత్తగా చేసి దేవుని ఆలయమైనటువంటి ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇష్టం వచ్చినట్లుగా ఈ దేహాన్ని పాడు చేయకూడదు, ఆ రైట్ మనకి లేదు. అది కూడా మీకు చెప్పాలి నేను. హింసించేసే హక్కు
మనకి లేదు. ఆయన ప్రేరణిస్తే ఈ దేహము అప్పుడు మనకు ఆ యొక్క దీక్షలోనికి వెళ్ళొచ్చు తప్ప అది లేకుండా ఇష్టానుసారంగా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మనం నెలలో ఇలా అనుకున్నామండి, ప్రతి నెలలో మనము 7 రోజులు మనకి ఎలాగో ఇప్పటి నుంచి ఉపవాస ప్రార్థనలు ఇవి. సరే 7 రోజులు ఉండలేం, కెపాసిటీ తగ్గింది, మన ఏజ్ అంటే డే అండ్ నైట్ కాదు, డే టైమే నేను చెప్తున్నాను. అప్పుడు లాస్ట్ 3 డేస్ పెట్టుకోండి. ఇప్పుడు మన కీర్తి పెట్టుకున్నట్లు, దట్స్ గుడ్ కదా, చాలా బాగుంది కదా. అది లాస్ట్ ఎంప్లాయీస్ మీరందరూ సెలవులు పెట్టుకుని వచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 3 డేస్ మేము అటెండ్ అవుతాము, లాస్ట్ 1 డే అటెండ్ అవుతాము, కానీ 3 డేస్ నుంచి ఆఫీస్లో ఉన్నా కూడా మేము ఉంటాము, లాస్ట్లో ఈ 3 డేస్ ఇలాగా వస్తాము. చాలా బాగుంటుంది అది. ఇది కొంచెం పద్ధతులు చెప్పాను అంతే మీకు. ఇప్పుడు నెహెమ్యా అలా చేశాడు. ఆయన రాజు కనికరాన్ని పొందుకున్నాడు. రాజుగారు అవసరమైనవన్నీ ఇచ్చేశాడు ఆయనకి. అవన్నీ పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ ఉపవాసాన్ని కంటిన్యూ చేసుకున్నాడు. ఆయన అక్కడ చాలా తెలివితో ప్రవర్తించాడు. ప్రార్థనాపూర్వకంగా ప్రాఫెసీ ఒకటి రిలీజ్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త్రి చేస్తే అది రైట్ ప్రాఫెసీయా రాంగ్ ప్రాఫెసీయా తెలిసిపోయింది నెహెమ్యాకి. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి ఈ వివేచన జ్ఞానం కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా. దేవునితో అధిక సహవాసం చేసేవారు ఎవరికైనా వస్తుంది. అధికంగా దేవునితో సహవాసం చేస్తూ సమీపంగా ఉండి వాక్యం చదువుతున్నవారు ఇవన్నీ కృపావరాలను మీరు పొందుకుంటారు. అయితే మనము ఇంకొకరి కోసం, మనము సంఘం కోసం, మనము ఇతరుల కోసం ఖచ్చితంగా చేయవలసిన అవసరత మనకి ఉంది. అది మన బాధ్యత. నశించు ఆత్మల కోసం మనం ఉండాలి ఉపవాసం. నాశనానికి జోగుచున్న వారి కోసం మనం ఉండాలి. మన సొంత జనాంగం రక్షించబడలేదు, మనం చెయ్యాలి. మనం అంతా బాగానే ఉన్నాం నెహెమ్యాలాగా, కానీ వారి కోసం మనము మొర్ర పెట్టాలి. మన భర్త త్రాగుడు లేదు, తిరుగుడు లేదు, ఏమీ లేదు, అంతా మంచిగా ఉన్నాడు, మనల్ని కొట్టడు, మనల్ని తిట్టడు, మనల్ని చాలా ప్రేమిస్తాడు. అప్పుడు అదే పద్ధతిలో నీ పక్కన ఉన్న నీ సహోదరి యొక్క భర్త అలా అంతా లేడు, పాపం ఏడుస్తుంది, ఎప్పుడు చాలా ఇబ్బందిలో ఉంది, అప్పుడు ఆ భారం నీకు రావాలి. నీవు ఆవిడతో చెప్పి డబ్బేసి దండోర వేయక్కర్లేదు, నువ్వు రహస్యంగా చేయి. రహస్యమందు చూసిన దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఆమెతో చెప్పొచ్చు, ఆమెతో షేర్ చేసుకోవచ్చు, నేను ఇలా చేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని మనం చెప్పొచ్చు. ఇలాంటి ఉపవాసాలు చేయాలి. డిఎల్ మూడీ అనేటువంటి సేవకుడు, ఆయన ఇంగ్లాండ్ దేశానికి సెలవుల కోసమే వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రాంతానికి, ఆయన ఆ దేశంలో వాడే ఒక ప్రాంతానికి జస్ట్ కొంచెం వెకేషన్, కొంచెం రిలాక్స్ అవుదామని, మీటింగ్స్ ఏమి కూడా తీసుకోకుండా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి ఈ ఊరిలోనికి మోడీ గారు వచ్చారని తెలిసింది. అయ్యా మా చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఈ సాయంత్రం మా చర్చికి మీటింగ్ కోసం వస్తారా అంటే లేదు 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 మీరు క్యారీ ఆన్ అన్నాడు ఆయన. లేదయ్యా రండి అని పిలిచాడు ఆయన. సరేలే ఒక సాయంకాలమే కదా అని చెప్పి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు. అయితే ఆ మీటింగ్ మామూలుగా చప్పగా ఉంది, చల్లగా ఉంది, అందరూ మామూలుగా విన్నారు, మామూలుగా అయిపోయింది. ఆ రోజు రాత్రి అయిపోయినప్పుడు ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఒక ఆమె ఇలా ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పిందంట, మోడీ గారు వచ్చారు ఇవాళ చర్చికి అనుకోకుండా. అంటే అవునా, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మోడీ గారు మా గ్రామానికి రావాలని నేను రాత్రిపూట ప్రతి రాత్రి టైం కేటాయించుకుని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పిందంట ఆమెకి నడవడానికి కాళ్ళు రావు, బోన్స్ ప్రాబ్లం వచ్చింది. ఆవిడ నడిచి చర్చికి వెళ్ళలేదు, కానీ ఆవిడ ప్రార్థనా గదికి దేక్కుంటూ వెళ్ళగలదు. అక్కడ కూర్చుని ఆవిడ ప్రార్థన చేస్తుందంట, మా ఊరిలో ఉద్యోగం కోసం మోడీ గారిని పంపించండి అని. అప్పుడు ఆ పాస్టర్ గారు అలా చెప్పిన తర్వాత అయ్యా రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ చేయండి అన్నాడంట పాస్టర్ మోడీ గారిని. ముందు రోజు చెప్పగా ఉంది కదా, ఇప్పుడు మోడీ గారు 2వ రోజు వెళ్ళారు కదా, ఆయన అందరు కాంగ్రిగేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాక్యం అయిపోయాక ఆయన అలవాటు ఏంటంటే, ఈరోజు మీరు ఎవరైతే మీ హృదయాలను దేవునికి సమర్పించుకొని ఆయన పని చేయాలనుకుంటున్నారో, ఆయనకు డెడికేట్ చేసుకోవాలనుకుంటున్నారో, పూర్తి మారు మనసు రక్షణ పొందుకోవాలనుకుంటున్నారో అటువంటి వారు లేచి నిలవబడండి అని యాజ్ యూజువల్గా అనేసాడు ఆయన. 500 మంది లేచి నుంచున్నారంట. ఇదేంటిది? అప్పుడు మళ్ళీ అన్నారంటే మీకు అర్థం అవ్వలేనట్లుంది, కూర్చోండి అందరూ అన్నాడంట. నేనేం చెప్తున్నానంటే డెడికేట్ చేసుకోమంటున్నాను, మిమ్మల్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోమంటున్నాను. అలా మళ్ళీ రిపీట్ చేశాడంట ఈయన. రిపీట్ చేస్తే ఇప్పుడు నిలవబడండి అన్నాడు. మళ్ళీ 500 మంది నిలవబడితే అయితే ఏంటి ఈ ఉజ్జీవానికి కారణం? నేను చాలా నార్మల్గా వచ్చానే, నేను చాలా ఉపవాసం లేనే, అసలు నేను అడగలేదు ఇక్కడ ఇంతమంది కావాలి అని. ఈ ఉజ్జీవానికి కారణం ఏంటో అని లోపల అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పిందంట, అయ్యా మీకోసం మా చెల్లి మా అక్క 2 సంవత్సరాల నుంచి చేస్తుంది, కానీ ఆవిడ రాలేదు, ఆవిడకి కాళ్ళు బాగోలేదు అని ఈ విషయాన్ని చెప్పిందంట. అవునా, 2 సంవత్సరాల నుంచి నా గురించి కనిపెట్టి ప్రార్థన చేసిన ఆమెని నేను చూడాలి, ఈవినింగ్ వస్తానని చెప్పు అన్నారట. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ సాక్ష్యం ఏంటంటే, వచ్చారు కదా ఈయన, అందుకని ఆవిడ ఉపవాసం ప్రకటించుకొని ఇక్కడ ఉజ్జీవం రగలడం కోసం ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉందంట. ఆవిడ ప్రార్థన వల్ల గొప్ప దైవజనుడు కూడా
వాడబడ్డానికి అవకాశము దొరికి. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి దైవజనులు ఇలా వాడబడ్డానికి, నేను ఒక మీటింగ్కి వెళుతున్నానని మీకు చెప్పాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? మా పాస్టర్ గారు మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు బట్టలు ఉతికేసుకుందాం అనుకోండి. మా పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారు, వచ్చే లోపల షాపింగ్ చేసుకుందాం. మా పాస్టర్ గారు వదిలేశారు రా బాబు మమ్మల్ని ఈరోజు రాకుండా అని మనమైతే అనుకుంటాం, క్యాజువల్గా మనం అనుకుంటాం కదా. కానీ మీరు ఏం చేయాలి? మీటింగ్ ఉందా అండి? అమ్మో చాలా పెద్ద మీటింగ్లా ఉంది, మా పాస్టర్ గారు వెళుతున్నారు కాబట్టి మేము కూడా మా పరిధిలో 1 గంట కేటాయించుకొని ప్రార్థన చేస్తాను. నేను చెప్పి వెళుతుంటాను, మీరు అందరూ చేస్తారు, అది చాలా మంచి పద్ధతి. 1 గంట నేను లేదు హాఫ్ డే ఉపవాసం. అప్పుడు నేను చూడను, నాకు తెలీదు మీకు ఎలాంటి బహుమానాలు వస్తాయంటే ఇది నా పని కాదు, అస్సలు నా పిల్లోడి విషయం కాదు, నా విషయం కాదు. ఆయన పని మీద వెళ్ళాను నేను, ఆయన రెస్పాండ్ అయిపోతాడు. పరలోకము మీకు ఇలా రెస్పాండ్ అయిపోద్ది, ఇలా అది అంటే స్లాంటింగ్ అయిపోద్ది అనమాట. అలాగా ఇలా అవ్వదు అసలు. అక్కడ ఎక్కడుందో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయింది, అది స్లాంటింగ్. అది అక్కడికి వెళ్ళిపోయి పరలోకము రెస్పాండ్ అవుతుంది మీకు. ఎంత గొప్ప విషయాలంటే ఇవన్నీ తెలిస్తే మీకు దేవుడి కోసం ఎలాగైనా వాడబడచ్చు, మూలను కూర్చుని కూడా వాడబడవచ్చు. ఆయన కోసం వాడబడే పాత్రలుగా మనం అందరము ఉండాలని. ఈ ఉపవాసాలు ఉండాలి అని ఏమి కూడా అంత పెద్ద ఆర్డర్ ఏం కాదు అది. కానీ మన ఆత్మలో మనం బలం పొందుకోవడానికి, మన శరీరము జయించబడడానికి, శరీరాన్ని జయించడానికి, పరిపూర్ణతలోనికి రావడానికి మాత్రం ఉపవాసం అనేది సాధనము కనుక ఈ రోజు నుంచి అంటే నెలలో ఇన్ని రోజులని ఉపవాసం పెట్టుకొని మీరు ఉండగలిగినంత దీక్షతో చేయండి. కామన్గా క్యాజువల్గా ఊర్లు వెళ్ళిపోతూ ఇలాంటి పనులు అంటే ప్రయాణాల్లో ఉంటూ అలాంటివి చేయకుండా చక్కగా ఉపవాసం ఉండినప్పుడు ఏం చేయమన్నారో యేసయ్య అదే చేసేలా పెట్టుకోండి. మనకు ఆప్షన్ ఉంది, చర్చిలో ప్రతి నెల 7 రోజులు ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ 7 రోజుల్లోనే పెట్టుకుని మీ అంశాలే మీరు మొరపెట్టుకుంటూ మందిరంలో ఇచ్చిన అంశాలు కూడా ప్రార్థన చేసుకునేలాగున మనం ఇక్కడ నుంచి ఎదుగుదాం. మీ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి వందనాలయ్య. కృపగల దేవ వందనాలు, జాలిగల దేవ వందనాలు, దయగల దేవ వందనాలు, కరుణగల దేవ వందనాలు. ఈ వాక్యాలన్నీ కూడా మా వెనికిడిలో నాయన అవి ఫలించులాగున సహాయం చేయండి. ఉపవాస ప్రార్థన ద్వారా మా ప్రాణాత్మ దేహాలు బలం పొందుకోవడానికి, అనేకుల కొరకు రక్షణ కొరకు ప్రార్థించడానికి అవసరమైన సాధనాల వలె మమ్మల్ని వాడుకుని మీరే మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.